నెక్స్ట్ అసెర్షన్ ఏ, గ్రీన్ హైడ్రోజన్ ఈస్ ప్రైమర్లీ ప్రొడ్యూస్డ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్ యూజింగ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, రాంగ్ కదా ఇది. సో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ స్టీమ్ మీథేన్ అంటే మీథేన్కి స్టీమ్ ఇవ్వడం వల్ల గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయరు. ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు? వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేసి సో గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఎలక్ట్రోలైసిస్లో కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీనే యూజ్ చేస్తారు కాబట్టి సో మీథేన్ని స్టీమ్ ఇచ్చి చేయరు. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా. అండ్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ aims to establish India as a global hub for the production and export of green hydrogen. ఎస్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది మన ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో గ్లోబల్ హబ్గా ఉండాలనేది మన మెయిన్ గోల్ కాబట్టి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. ఇంకా ఈ హైడ్రోజన్లోనండి మనకు కొన్ని కలర్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి చూడండి. సో గ్రీన్ హైడ్రోజన్ వాటర్ ఎలక్ట్రోలైసిస్ వల్ల చేస్తూ ఉంటారు. ఓకేనా, జీరో ఎమిషన్స్ అనమాట, అసలు కార్బన్ ఎమిషన్స్ అస్సలు రావు, చాలా సస్టైనబుల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్ ఇది. అండ్ గ్రే హైడ్రోజన్ కూడా ఉంటుందండి గ్రే కలర్లో, ఇది స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్. ఇందాక మీరు ఏదో చూసారు కదా. సో స్టీమ్ మీథేన్ అంటే మీథేన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో మీథేన్ గ్యాస్, ఈ మీథేన్ గ్యాస్కి వాటర్ కూడా, అది కూడా స్టీమ్డ్ వాటర్ పంపించి హైడ్రోజన్ చేస్తూ ఉంటారు. ప్లస్ దీంట్లో ఏమవుతుందంటే మీథేన్ గ్యాస్ కూడా బయటకు రిలీజ్ అవుతుంది, కార్బన్ ఎమిషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. సో గ్రీన్ కాదు, గ్రే హైడ్రోజన్ అంటారు. మోస్ట్ కామన్గా దీన్ని వాడుతూ ఉంటారండి వెహికల్స్లో, ట్రాన్స్పోర్టేషన్లు అన్నింటిలో కూడా. సో అందుకే గ్యాస్ కూడా బయటకు రిలీజ్ అవుతుంది, కార్బన్ ఎమిషన్స్ వస్తాయి. ఎకో ఫ్రెండ్లీ కాదు, ఇది ఒకటే ఎకో ఫ్రెండ్లీ. బ్లూ వచ్చేసి మనకు స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్కి కార్బన్ క్యాప్చర్ చేస్తారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని గాల్లోకి వదిలేకుండా క్యాప్చర్ చేస్తారు, పట్టుకుంటారు అనమాట కార్బన్ డైఆక్సైడ్ని. సో దానివల్ల ఏమవుతుంది, బ్లూ హైడ్రోజన్ వస్తుంది. ఇది న్యాచురల్ గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్లో యూజ్ చేసేటువంటిది ఇదేనమాట. ఓకే, ఇంకా బ్రౌన్ హైడ్రోజన్ కూడా ఉంది. కోల్ గ్యాసిఫికేషన్, కోల్ని యూజ్ చేసి, కోల్ గ్యాసిఫికేషన్ వల్ల చేస్తారు. ఇది లిగ్నైట్ కోల్ని యూజ్ చేస్తారు. కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువ వస్తాయి, ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది దీనివల్ల. ఓకే, బ్లాక్ వచ్చి కోల్ గ్యాసిఫికేషన్, ఇది కూడా. ఓకేనా, కోల్ మీదకి స్టీమ్ని పంపించి ఏం చేస్తారు, మెల్ట్ చేస్తారు కోల్ని. బిటుమినస్ కోల్ మీద చేస్తారు, ఇది బిటుమినస్, ఇది లిగ్నైట్. ప్రాసెస్ ఒకటే, లిగ్నైట్ కోల్ గ్యాసిఫికేషన్ చేస్తే బ్రౌన్ హైడ్రోజన్, బిటుమినస్ కోల్ చేస్తే బ్లాక్ హైడ్రోజన్ వస్తుంది. కార్బన్ ఎమిషన్స్ చాలా ఎక్కువ వస్తాయి, ఫుల్ పొల్యూషన్గా. ఓకేనా. పింక్ హైడ్రోజన్ వచ్చి న్యూక్లియర్ పవర్డ్ ఎలక్ట్రోలైసిస్, అంటే వాటర్ ఉంది కదా, ఈ వాటర్కి న్యూక్లియర్ ఎనర్జీని పంపిస్తారు, అటామిక్ ఎనర్జీని పంపిస్తారు. సో అప్పుడు చాలా తక్కువ కార్బన్ ఎమిషన్స్ వస్తాయి దీనివల్ల కూడా. సో ఇది కూడా ఎమర్జింగ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. పర్పుల్ రెడ్ వచ్చేసి న్యూక్లియర్ థర్మోకెమికల్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు, న్యూక్లియర్ ఎనర్జీ, ఇవి కూడా వెరీ లో ఎమిషన్సే. ఎల్లో వచ్చేసి ఎలక్ట్రోలైసిస్ యూజింగ్ గ్రిడ్ ఎలక్ట్రిసిటీ, అంటే వాటర్కి గ్రిడ్ ఎలక్ట్రిసిటీని పంపిస్తారండి. సో డిపెండ్స్ ఆన్ గ్రిడ్లో మిక్స్ చేసేటువంటి మెటీరియల్ మీద ఉంటుంది. ఓకే, ఇంకా వైట్ అంటే న్యాచురలీ అక్కరింగ్ జియోలాజికల్ హైడ్రోజన్, భూమి లోపల దొరికేటువంటి హైడ్రోజన్ న్యాచురల్గా వచ్చేది. ఇది కూడా జీరో ప్రొడక్షన్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ ఇది కూడా ఇవ్వదు. మనకి హైడ్రోజన్ మైన్స్ ఏం లేవు మన ఇండియాలో. అండ్ టర్కోసైజ్ మీథేన్ పైరాలసిస్, అంటే మీథేన్ని బాగా కాల్చడం, పైరాలసిస్ అంటే దహనం చేయడం, కాల్చడం వల్ల సాలిడ్ కార్బన్ వస్తుంది, న్యాచురల్ గ్యాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ ప్యూర్ ఏది తెలుసా, గ్రీన్ హైడ్రోజన్ ఒకటి ప్యూర్, దాని తర్వాత సమ్వాట్ బ్లూ, ఓకే, దాని తర్వాత పింక్ అండ్ పర్పుల్, పింకు పర్పుల్ ఫైన్. ఇక మిగతా బ్రౌను, బ్లాక్, గ్రే ఇవన్నీ బాగా పొల్యూషన్ ఎక్కువ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇవి కొన్ని హైడ్రోజన్స్. నెక్స్ట్, అండర్ ద నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ ద గవర్నమెంట్ అలౌస్ ద కన్జర్వేషన్ ఆఫ్ సర్ప్లస్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇంటూ ఇథనాల్. ఎస్, నేషనల్ పాలసీ బయోఫ్యూయల్స్లో వచ్చినటువంటి ఫోర్ జనరేషన్స్ ఏవైతే బయోఫ్యూయల్స్ ఉన్నాయో, ఈ ఫోర్ జనరేషన్స్లో ఫుడ్ గ్రెయిన్స్ని వాడి ఇథనాల్ ప్రొడక్షన్ చేయడానికి గవర్నమెంట్ అనేది మనకి అప్రూవల్ ఇచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ కన్జర్వేషన్ అనేది మనం మంచిగా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ యూటిలైజింగ్ సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రివెంట్స్ స్టోరేజ్ వేస్ట్ అండ్ హెల్ప్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఎస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా మీట్ దేర్ మ్యాండేటరీ బ్లెండింగ్ టార్గెట్స్ ఫాస్టర్. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి కూడా వాటి టార్గెట్స్ ఇచ్చారనమాట.
సో బ్లెండింగ్ ఇథనాల్ను తొందరగా తీసుకురండి అనేసి టార్గెట్ ఇచ్చారు. ఇథనాల్ని యూజ్ చేసి ఎక్కువగా పెట్రోల్ డీజిల్ని డెవలప్ చేయమన్నారు. కాబట్టి ఇది బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇంకా నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీ 2018లో వచ్చింది, అమిట్మెంట్ 2022లో వచ్చింది. దీని గురించి మాట్లాడితే మనము ఇప్పుడు విజన్ ఏంటి, దీని యొక్క మెయిన్ గోల్ అంటే హెల్ప్ ఇన్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. సో ఫార్మర్స్ ఇన్కమ్ పెంచాలి. ఎట్లా, వాళ్ళు పంట పండించి మస్తుగా వచ్చిన విత్తనాలు, వెజిటేబుల్స్ వీటితోని క్యాష్ చేసుకుంటారు. ప్లస్ ఆ పంట యొక్క వేస్ట్ పడేయకుండా దానివల్ల బయోఫ్యూయల్స్ని తయారు చేసి అమ్ముకోవడం వల్ల కూడా వీళ్ళకి ఇంకో ఇన్కమ్ వస్తుంది అనమాట. మళ్ళీ సర్క్యులర్ ఇన్కమ్ కూడా తెప్పించుకురావచ్చు. కాబట్టి ఈయన ఫేస్లో ఎప్పుడు హ్యాపీగా ఇలా నవ్వు చిరకాలం ఉండాలి అని అంటే ఈయనకు పండించిన పంటకి మంచిగా ధరలు బాగా రావాలి, మంచిగా ఇన్కమ్ రావాలి, ప్రాఫిట్ రాస్తే ఎప్పుడు ఇలాగే స్మైలీ ఫేస్ వేసుకొని నవ్వుతూ ఉంటాడు. ఓకేనా. రైతు ఎంత హ్యాపీగా, రైతు ఎంత ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే దేశం అంత బాగుంటుంది. అర్థమైందా? సో రైతులని మనం సాటిస్ఫై చేయాలి ఏదో ఒకటి చేసి. ఓకే, రుణమాఫీలు చేసి అవి చేసి ఇవి చేసి ఏదో ఈ మధ్య ఎరువులు ఇస్తలేరు అయ్యి అని ఏదో అంటున్నారు కదా తెలంగాణలో. నెక్స్ట్, ప్రొవైడ్ బూస్ట్ టు అగ్రికల్చర్ సెక్టార్. ఓకే, అగ్రికల్చర్ సెక్టార్నికి మనం బూస్టప్ ఇవ్వాలి, అంతే కదా. దేశానికి వెన్నెముక రైతు ఒకప్పుడు, ఇప్పుడు కూడా మళ్ళీ రైతే రావాలి. ఎప్పుడు వెన్నెముక రైతే ఉండాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది, అప్పుడే పొల్యూషన్ లేకుండా ఉంటుంది, అప్పుడే అందరికీ తినడానికి ఆర్గానిక్ న్యాచురల్ ఫుడ్ వస్తుంది. లేకపోతే రైతు లేకపోతే ఈ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, జంక్ ఫుడ్ అంతా తినాలి, ఒబిసిటీ తెచ్చుకోవాలి, బీపీ తెచ్చుకోవాలి, షుగర్ తెచ్చుకోవాలి, 100 ఏళ్ళు బతికేవాడు 50-55 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి పోవాలి పైకి. అట్లనే అవుతుంది ఇప్పుడు. ఓకేనా. క్రియేటింగ్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, వీళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్, బయోఫ్యూయల్స్ ఫ్యాక్టరీస్ని జనరేట్ చేస్తే మంచిగా ఎంప్లాయ్మెంట్ కూడా వీళ్ళకి ఏమి ఇవ్వచ్చు అని అంటే మంచిగా ఇవ్వచ్చు. వేస్ట్ టు వెల్త్ క్రియేషన్. ఓకే, వేస్ట్ నుంచి లాభాన్ని పొందొచ్చు, వెల్త్ వేస్ట్ పడేస్తే ఏమొస్తుంది, కాల్ చేస్తే ఏమొస్తుంది వేస్ట్ని. కాబట్టి వేస్ట్ వల్ల మంచిగా ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆర్గ్యుమెంట్ ఆన్ గోయింగ్ ఇనిషియేటివ్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అభియాన్, స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ కింద ఇది వస్తుంది. స్వచ్ఛ భారత్ స్కీమ్లో కూడా వేస్ట్ అంతా కూడా పడేయకుండా సో రూరల్ ఏరియాస్, విలేజెస్ కూడా మంచిగా క్లీన్ అవుతాయి, దానివల్ల బయోఫ్యూయల్స్ కూడా వస్తుంది. కాబట్టి ఇది నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ యొక్క మేజర్ గోల్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, 2018లో ఎస్టాబ్లిష్డ్, 22లో అమిట్మెంట్ వచ్చింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అండర్లో ఉంటుంది. పిఎన్జి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండర్లో ఉంటుంది. అండ్ విజన్ వచ్చి యాక్సిలరేట్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్. సో మంచిగా బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. అండ్ ఏం చేయాలి, బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేసుకొని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా. సో కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఇంటూ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ పోసెస్ అండ్ సివియర్ గ్రిడ్ స్టెబిలిటీ అండ్ బ్యాలెన్సింగ్ ఛాలెంజెస్. జాతీయ విద్యుత్ గ్రిడ్లోకి భారీ మొత్తంలో సౌర మరియు పవన శక్తిని ఏకీకృతం చేయాలి, తీవ్రమైన గ్రిడ్ స్థిరత్వ సవాళ్ళు. ఎస్, ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో, సౌరశక్తి అండ్ విండ్ పవర్, గాలి నుంచి ప్రొడ్యూస్ చేసేటువంటి పవర్ అన్నమాట. సో నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ప్రాసెస్లో గ్రిడ్ స్టెబిలిటీ బ్యాలెన్సింగ్గా ఉండాలి అని అంటే సోలార్, విండ్ ఎనర్జీ. ఇప్పుడు మనకి స్మార్ట్ గ్రిడ్లు వచ్చినాయి. సో స్మార్ట్ గ్రిడ్లు ఏం చేస్తాయి, 2 వేస్లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి స్మార్ట్ గ్రిడ్లు అనేవి. ఓకేనా, ఏఐ బేస్డ్ అనమాట. టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏఐ బేస్డ్ గ్రిడ్స్ వచ్చినాయి. సెల్ఫ్గా మనం వాటిని మానిటర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు మొబైల్ అప్లికేషన్స్ కూడా వచ్చాయి. ఆన్లైన్లో వాటిని ఇప్పుడు ఏసీలు అనుకో పని చేయకపోతే ఆన్లైన్లో ఆ పర్టికులర్ కంపెనీ యొక్క ఏసీ రిమోట్ని నువ్వు ఆన్లైన్లోనే ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ ఫోన్లో దాన్ని రిమోట్ అవసరం లేకుండా ఏసీ పెంచాలా తగ్గించాలా, అలాంటిది స్మార్ట్ గ్రిడ్స్ కూడా వచ్చాయన్నమాట. సో కాబట్టి వాటి సస్టైనబిలిటీ ఉండాలంటే సోలార్, విండ్లో వీటిని ఎక్కువగా మంచిగా యూజ్ చేయాలి. సోలార్, విండ్ ఆర్ నాన్ డిస్పాచబుల్ అండ్ ఇంటర్మిటెంట్ ఎనర్జీ సోర్సెస్ దట్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ వెదర్ కండిషన్స్. అంతే కదా, సోలార్ అండ్ విండ్ పవర్ టోటల్గా వెదర్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటే ఎండ తీవ్రత ఎప్పుడు ఉంటుంది, సమ్మర్లో ఉంటుంది, ఆ మార్చ్, ఏప్రిల్, మే ఉంటుంది. ఈ కొంచెం వర్షాకాలంలో ఎండలు అంత ఎక్కువ ఉండవు, చలికాలంలో కూడా ఎండలు అంత ఎక్కువ ఉండవు,
ఒక్కోసారి మబ్బులు పట్టేస్తాయి, ఒకసారి మంచు ఎక్కువైపోయినప్పుడు కూడా సన్లైట్ ఎఫిషియన్సీ సరిగా ఉండదు. అలాంటప్పుడు మనం సోలార్ ఎనర్జీని తయారు చేయలేం. విండ్ ఎనర్జీ కూడా గాలులు ఎప్పుడు వస్తాయి, ఏ వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు తప్ప రావు. సో అప్పుడు వెదర్ కండిషన్స్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో అదే వాటర్ అనుకోండి, హైడ్రో పవర్ అయితే 24 గంటలు ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు మనం మంచిగా. సో కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది కరెక్ట్ వన్ అనమాట. ఓకేనా. ఇంకా చూస్తే ఆన్షోర్ విండ్ ఎనర్జీ వచ్చి మనం 53+ గిగావాట్స్ని ఇన్స్టాల్ చేసామండి. ఆన్షోర్ విండ్ ఎనర్జీ, ఆన్షోర్ అంటే సముద్రాల పక్కన ల్యాండ్ మీద ఉండేవి ఆన్షోర్. ఓకేనా, ల్యాండ్ మీద ఉండేవి ఆన్షోర్. ఆఫ్ షోర్ అంటే వాటర్లో పెట్టింటారు. ఓకే, వాటర్లో పెట్టుంటారు. సో 2030కి దీని టార్గెట్ ఎంత? ఆన్షోర్ విండ్ ఎనర్జీ 100 గిగావాట్స్. ఎక్కువగా గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ వాళ్ళు ఆన్షోర్ ఎనర్జీని తయారు చేస్తున్నారనమాట. ఓకేనా. ఎస్, ఆఫ్ షోర్ అంటే కోస్టల్ ఏరియాస్ చేయాలి. ఓకే, ఆఫ్ షోర్ పైలట్ ప్రీ కమర్షియల్ స్టేజ్ 2030కి 30 గిగావాట్స్. గుజరాత్ కోస్ట్, తమిళనాడు కోస్ట్ ఎక్కువగా ఆఫ్ షోర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టోటల్గా 53 గిగావాట్స్ చేయాలి. 130 గిగావాట్స్ 2030కి టార్గెట్. సో ఇండియా రీచ్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో అట్లా మనకి ఆన్ షోరు, ఆఫ్ షోరు రెండూ ఉంటాయి అనేసి చెప్పొచ్చు. ఓకేనా. ఆన్ షోర్ టార్గెట్ ఏమో 100 గిగావాట్ ఎప్పటికి 2030కి. ఆఫ్ షోర్ 2030 టార్గెట్ ఏమో 30 గిగావాట్స్. ఫస్ట్ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ రీజన్ ఏదంటే గల్ఫ్ ఆఫ్ కాంబట్ గుజరాత్. గల్ఫ్ ఆఫ్ కాంబట్ గుజరాత్లో ఫస్ట్ ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్ రీజియన్ ఉంది. ఓకేనా. సో అట్లా అనమాట. ఇంకా నేషనల్ ఆఫ్ షోర్ విండ్ పాలసీ 2015లో వచ్చింది. విండ్ పవర్ స్టేషన్స్ గుజరాత్, తమిళనాడు. ఓకేనా, దట్స్ ఇట్. ఇంకా అవసరం లేదు ఇవన్నీ, మీకు ఏం గుర్తుపెట్టుకోకండి. ఊరికే ఎక్కువ చదివినా కూడా ఎవడు గుర్తుంటాయి అవన్నీ. ఓకే, అట్లా రెండు ఆన్ షోరు, ఆఫ్ షోరు తయారు చేసుకోవాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ రా మెటీరియల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. సో బయోఫ్యూయల్ ప్రొడక్షన్లో యూజ్ చేసేటువంటి రా మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం మనం బయోఫ్యూయల్స్లో? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్స్లో కాసవా అంటే తెలుసు కదా. కాసవా అంటే అదొక గడ్డ. ఇప్పుడు చిలకడ దుంపలు ఉన్నాయా, చిలకడ దుంపల్లాగా అది కూడా ఒక జాతికి సంబంధించింది. కర్రపెండలం ఏదో అంటారు తెలుగులో, కర్రపెండలం తెలుగులో అంటారు. సో తింటాం, అది గడ్డలాగా ఉంటుంది. దుంపలు రూట్ క్రాప్స్ అనమాట, వేరు రూపాంతరాలు. వీట్ గ్రెయిన్స్, డ్యామేజ్డ్ వీట్ గ్రెయిన్స్, కుళ్ళిపోయిన పాడైపోయిన గోధుమలు. రోటన్ పొటాటోస్, కుళ్ళిపోయిన బంగాళదుంపలు. షుగర్ బీట్, ఓకే, బీట్రూట్స్, షుగర్ బీట్స్. కార్న్, మొక్కజొన్న. ఎస్, వీటన్నిటిని యూజ్ చేసి బయోఫ్యూయల్స్ని హ్యాపీగా ప్రొడ్యూస్ చేసుకుంటాం. నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అదే కదా మనకు చెప్పింది. వాట్ ఈస్ ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ? సో ఇన్స్టాల్డ్ పవర్ని బేస్ చేసుకొని డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. డిక్రీజింగ్ ఆర్డర్ ఏది? ఎనర్జీ సోర్సెస్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్స్టాల్డ్ పవర్. భారతదేశంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఆధారంగా అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువ. సో భారతదేశంలో ఎక్కువగా కోల్, ఓకే, కోల్ మైన్స్ ఎక్కువ ఉన్నాయి. కోల్ పవర్ని మనం ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉన్నాం, ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఎక్కువ మోర్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఈస్ కోల్. ఓకేనా, ఏది ఫాజిల్ ఫ్యూయల్స్లో. ఇక రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి వస్తే సోలార్ ఉంది ఫస్ట్ మేజర్ ప్లేస్. సోలార్ తర్వాత విండ్ ఉంది, విండ్ తర్వాత లార్జ్ హైడ్రో, దాని తర్వాత స్మాల్ హైడ్రో. ఓకేనా, లార్జ్ హైడ్రో, స్మాల్ హైడ్రో. 25 మెగావాట్స్ కంటే తక్కువ ఉంటే స్మాల్ హైడ్రో, 25 మెగావాట్స్ కంటే ఎక్కువ పవర్ని జనరేట్ చేస్తే లార్జ్ హైడ్రో అని అంటారు. సో ఫస్ట్ కోల్ ఉంది. సో ఫస్ట్ ప్లేస్ ఈజ్ కోల్, సెకండ్ సోలారు, విండ్, లార్జ్ హైడ్రో అనేది డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. అంతేనా? సో కోల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 50% ఉందండి. సోలార్ వచ్చేసి 75+ గిగావాట్స్ కెపాసిటీ, విండ్ పవర్ 45+ గిగావాట్స్, లార్జ్ హైడ్రో వచ్చేసి 46 గిగావాట్స్ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ మన ఇండియాలో ఉన్నాయన్నమాట వీటిని. ఓకే, నెక్స్ట్, పిఎం జీవన్ యోజన లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రైమర్లీ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పిఎం జీవాన్ యోజన ప్రాథమికంగా క్రింది వాటిలో దేనికి మద్దతు ఇస్తుంది అంటే ఏం చెప్పినాం ఇందాక?
సో 2G బయోఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తుందని చెప్పలా మనము. సో సెట్టింగ్ అప్ సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీస్ యూజింగ్ లిగ్నోసెల్యులోజిక్ బయోమాస్ అనేసి మనం చెప్పుకున్నాం. సో ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ దీనికి ఆన్సర్ చెప్పినా ఏ. ఎస్. Which of the following international initiatives is closely associated with the sustainable aviation fuel to reduce carbon emissions in the aviation sector? సో ఏవియేషన్ సెక్టార్లో కార్బన్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ ఏంటంటే కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ అనేసి పిలుస్తారు. ఓకేనా? సో దీని గురించి మనం ఇందాకే మాట్లాడినట్టున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే ఈ ఏవియేషన్ ఏదైతే ఉందో కార్సియా, ఈ కార్సియా 1 సెకండ్, ఈ క్వశ్చన్ సేమ్ ఉందా? సెండై ఫార్మాట్. క్వశ్చన్ రిపీట్ అయింది 2 times. కార్సియా అంటాం, కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్. ఇది అంతకుముందు కూడా ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకు వచ్చింది. ఈ కార్సియా ప్రోగ్రామ్ గురించి చూస్తే అవర్ స్ట్రాటజీ టువర్డ్స్ నెట్ జీరో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అచీవింగ్ నెట్ జీరో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ బై 2050. దేంట్లో? ఏవియేషన్లో. ఓవరాల్గా మనం 2070కి నెట్ జీరో రీచ్ అవుతాం, కానీ ఏవియేషన్లో ఎయిర్ క్రాఫ్ట్, ఏరోప్లేన్స్ వీటిల్లో 2050కే నెట్ జీరో టార్గెట్ని మనం రీచ్ అవ్వాలన్నమాట. సో అది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ అనేసి మనం చెప్పచ్చు. ఆల్రెడీ ఆఫ్ సెట్టింగ్ అండ్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్. సో పై చార్ట్ అవర్ స్ట్రాటజీ టువర్డ్స్ నెట్ జీరో, ఫ్లై నెట్ జీరో అంటే సో ఏవీస్ పైన ఫ్లై చేసే వాటిపైన నెట్ జీరో అనమాట. సో 65% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ 13% న్యూ టెక్నాలజీ అండ్ 3% ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటినీ యూజ్ చేసి మనం ఏం చేయాలి? కార్బన్ క్యాప్చర్ని చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూస్తే 2050కి మనం ఏం చేయాలి? ఐసీఏఓ నెట్ జీరో కార్బన్ బై 2050 కల్లా మనం ఏం చేయాలి అని అంటే టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఓకేనా? అంటే ఐసీఏఓ అంటే ఏంది? ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అంటారు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఓకే, 2020-23 పీరియడ్లో ఇది ఏం చేసింది? క్యాలిక్యులేషన్స్ అన్నీ తీసిందనమాట. అప్పుడు ఐసీఏఓ కార్బన్ న్యూట్రల్ గ్రోత్ టార్గెట్ వచ్చి 2024-35 పీరియడ్ వరకు కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది. ఆ టార్గెట్స్ అన్నీ రీచ్ అవ్వాలి, ప్లస్ 2050కి నెట్ జీరోని రీచ్ అవ్వాలన్నమాట. ఓకేనా? 2050కి ఏం చేయాలా? నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలి. సో అది 2025 అక్టోబర్ అప్డేట్ ఇది యాక్చువల్లీ. సో ఎన్ని ఎమిషన్స్ని ఇది రిలీజ్ చేస్తుంది ఏంటి అనేది ఒక గ్రాఫ్ రిలీజ్ చేశారనమాట. ఓకేనా? సో ప్రొడక్షన్ జర్నీ ఆఫ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. సో ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి కూడా ఫీడ్ స్టాక్ నుంచే తీశారు చూడండి. సో సముద్రాల్లో ఉండేటువంటి ఆక్వాటిక్ ప్లాంట్స్ రిలీజ్ చేసిన ఫీడ్ స్టాక్ కావచ్చు, అగ్రికల్చర్ నుంచి వచ్చినవి, ఓకే, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి. సో ఇట్లా మొత్తము ఫీడ్ స్టాక్ నుంచి ఏవైతే వేస్ట్ వస్తుందో అది మొత్తము ప్రాసెసింగ్ యూనిట్స్లో వాటిని ప్రాసెస్ చేసి దానివల్ల ఏం చేస్తారంటే ఏవియేషన్ కన్వర్టెడ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని తయారు చేస్తారు. ఈ ఫ్యూయల్ని వెహికల్స్లో కూడా వాడచ్చు, అలాగే ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్స్, ఈ విమానాలు వీటిలో కూడా ఈ ఫ్యూయల్స్ని వాడచ్చు, సస్టైనబుల్ ఏవియల్స్. సో ఇవి ఫీడ్ స్టాక్ నుంచి వచ్చింది కాబట్టి ఇది కూడా బయోఫ్యూయల్ అనమాట. అంటే ఏవియేషన్స్లో కూడా ఫ్లైట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిల్లో కూడా బయోఫ్యూయల్స్ని యూజ్ చేయాలి. దానికోసం వచ్చినటువంటి ఒక స్కీమే ఇది. ఏది? కార్సియా అని అంటారు. కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ స్కీమ్ కిందకి చెప్తారనమాట అది. ఓకేనా? కిగాలి అమిట్మెంట్ అంటే ఏంటి? ఓజోన్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వచ్చింది ఇది. ఓకే, ఇంకా సండాయి ఫ్రేమ్వర్క్ అంటే ఏంది? సో ఇక్కడ మార్పాల్ అనెక్స్ 4 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు కదా. సెక్టార్ వచ్చి షిప్పింగ్ సెక్టార్ అండి. ఇది 97లో ఎస్టాబ్లిష్ అయింది, 2005లో ఎన్ఫోర్స్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అండర్లో వర్క్ చేస్తుంది. షిప్పుల నుంచి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. అంటే షిప్పుల్లో క్రూడ్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ని కంట్రోల్ చేసుకొని ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలన్నమాట. సో షిప్పులో ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వచ్చిందేమో మార్పాల్.
ఏవియేషన్లో ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వచ్చిందేమో కార్సియా వచ్చి పైన ఎయిర్ పొల్యూషన్ చేస్తుంది, ఎక్కడ విమానాల నుంచి. ఇదేమో షిప్పుల నుంచి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. ఏవియేషన్ సెక్టర్ 16లో ఎస్టాబ్లిష్, సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అండర్లో ఉంటుంది. రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఏవియేషన్. సో ఇంటర్నేషనల్ ఏవియేషన్స్ నుంచి కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేస్తుంది. కిగాలి ఎమిట్మెంట్ వచ్చి రెఫ్రిజిరెంట్స్ అండ్ క్లైమేట్ చేంజ్, ఓజోన్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం 16లో వచ్చింది. సో హైడ్రోఫ్లోరో కార్బన్స్ని ఫేస్ డౌన్ చేయడానికి కిగాలి ఎమిట్మెంట్ వచ్చింది. మాంట్రియల్ ప్రోటోకాల్ తర్వాత అది వచ్చిందనమాట. సెండై ఫ్రేమ్వర్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద సెండై ఫ్రేమ్వర్క్ వచ్చింది. 2015-13లో ఇది అడాప్ట్ చేసుకున్నాము. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆర్గనైజేషన్ అండర్లో ఉంటుంది. సో డిజాస్టర్ రిస్క్స్ లాసెస్ అంటే వరదలు, సైక్లోన్లు, ఓకేనా, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం, ఇలాంటి డిజాస్టర్స్ వల్ల జరిగే రిస్కులని కంట్రోల్ చేయాలన్నమాట. లాస్, ఏ లాసు ఉండొద్దు, ఓకేనా, లైఫ్ లాస్ అవ్వద్దు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఏ నష్టం లేకుండా కాపాడుకోవాలి అన్నమాట. దానికోసం వచ్చింది సెందాయ్ ఏమో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది, కిగాలి ఏమో ఓజోన్ పొల్యూషన్ కంట్రోల్కి, కార్సియానేమో ఏవియేషన్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం, మార్స్పాల్ ఏమో షిప్పింగ్లో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం. ఓకేనా, ఇవి 4 ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇనిషియేటివ్స్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ రుకో, రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్. సో రీపర్పస్డ్ కుకింగ్ ఆయిల్ వల్ల కూడా మనం బయోడీజిల్ని తయారు చేయొచ్చు. ఓకేనా, అంటే ఇప్పుడు ఏదైనా హోటల్స్, రెస్టారెంట్స్లో ఈ బజ్జీలు, పకోడీలు ఇవన్నీ వేస్తారు కదా, ఓకేనా, పునుగులు ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా పేలుస్తూ ఆయిల్లో వేసి మంచిగా కాలుస్తూ ఉంటారు. పూరీలు కానీ ఆయిల్ ఫుడ్ ఉంటుంది కదా, పూరీలు, బజ్జీలు, బోండాలు ఇవన్నీ. సో అలాంటి ఆల్రెడీ వాడేసినటువంటి ఆయిల్ పడేయకుండా ఆ ఆయిల్తోని రీపర్పస్, అంటే అదే రీపర్పస్ ఆయిల్ అంటే ఆయిల్తోని బయోఫ్యూయల్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఆయిల్తోని ఏం చేయొచ్చు, బయోడీజిల్ని మనం తయారు చేసుకోవచ్చు. ఆ ఆయిల్ నుంచి బయోడీజిల్ చేయడానికి ఒక స్కీమ్ వచ్చింది, రుకో. ఓకేనా, అంటే రుకో అంటే ఏంది, సో రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్. ఓకేనా, రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనమాట. సో కుకింగ్ ఆయిల్ని మనం ఏం చేయాలి అని అంటే, సో మళ్ళీ ఏదో ఒక పర్పస్లో బయోడీజిల్ని తయారు చేయడానికి మళ్ళీ వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో బీ ద పార్ట్ ఆఫ్ చేంజ్. యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది, దాన్ని రీసైకిల్ చేసి దానివల్ల బయోడీజిల్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే అది పడేస్తే ఏమొస్తుంది, వేస్ట్ కదా. సో ఆ వేస్ట్ పడేయకుండా మళ్ళీ దాన్ని రీపర్పస్ చేసుకోవచ్చు ఇంకొక పర్పస్లో. ఓకేనా, సో దానివల్ల మనం క్రూడ్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు అనమాట. సో రీపర్పస్ దాన్ని మనం వాడచ్చు. అండ్ జాయిన్ ది రుకో మూమెంట్ అండ్ హెల్ప్ ఇండియా రీసైకిల్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఇంటూ బయోడీజిల్ ఫర్ గ్రేటర్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకేనా, సో ఎనర్జీ సెక్యూరిటీ కోసం మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేసి మనం చెప్పచ్చు. రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్. సో ఆల్రెడీ కుకింగ్ ఆయిల్ని యూజ్ చేసి రీసైకిల్ చేసి బయోడీజిల్ని తయారు చేసేటువంటి ఒక స్కీమ్ని మనం ఏమంటారంటే రూకో స్కీమ్ అనేసి పిలుస్తాం. నెక్స్ట్, ది ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, ఇంతకు ముందే చెప్పాం. ఏ కీ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ ఎఫిషియన్సీ పాలసీ వాజ్ డెవలప్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టాట్యుటరీ బాడీస్. ఓకేనా, సో ఈసీబీసీని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసిందండి. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అంటే కమర్షియల్ బిల్డింగ్స్లో ఎనర్జీ ప్రాపర్గా సప్లై చేయడం, ఎనర్జీ సస్టైనబిలిటీని ఇంక్రీజ్ చేయడం, ఆఫీసెస్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ అట్లా కమర్షియల్ బిల్డింగ్లో ఆ ఎనర్జీ ఎఫిషియన్సీని డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి స్టాట్యుటరీ బాడీ దేని కింద ఉంది అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కింద ఉందన్నమాట. ఇది కమర్షియల్ బిల్డింగ్స్కే ఎక్స్పెషలీ ఇది రిలేట్ అయ్యి ఉంటుంది. ఓకేనా, సో డి అనేది కరెక్ట్ స్టేట్మెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. డన్. నెక్స్ట్, ది కాన్సెప్ట్ ఆఫ్ ది ఎనర్జీ ట్రిలేమా విచ్ ఫార్మ్స్ ద ఫిలాసాఫికల్ కోర్ ఆఫ్ ఇండియాస్ డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ necessities striking a delicate balance between which of the following
3 పాలసీ ఇంపరేటివ్స్. ఓకే, 3 పాలసీస్. భారతదేశ ముసాయిదా జాతీయ ఇంధన విధానం యొక్క తాత్విక ప్రధానాంశంగా ఉన్న ఎనర్జీ ట్రిలమ్మా భావన ఈ క్రింది ఏ 3 విధాన ఆవశ్యకతలకు మధ్య సంబంధించింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ. సో దీనికి సంబంధించి ఎనర్జీ ట్రిలెమ్మాలో మనకి కోర్ కాన్సెప్ట్ బిహైండ్ ఇండియాస్ డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ. ఓకే, డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ. డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ దేని కింద ఉంది? నీతి ఆయోగ్ కింద డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ ఏ కంట్రీ మస్ట్ సైమల్టేనియస్లీ బ్యాలెన్స్ 3 ఇంపార్టెంట్ గోల్స్. దీని కింద మన దేశం 3 ఇంపార్టెంట్ గోల్స్ని మెయింటైన్ చేయాలండి. సో ఏంటా 3 ఇంపార్టెంట్ గోల్స్? వీటిని ఖచ్చితంగా మేనేజ్ చేయాలి. ఒకటి ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలి. ఎన్ష్యూరింగ్ అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లై. అన్ఇంటరప్టెడ్ ఎనర్జీ సప్లై అంటే 24/7 కరెంట్ ఇవ్వాలి, ఇంటరప్షన్ లేకుండా 24/7 పవర్ ఇవ్వాలి. డూ వీ హ్యావ్ ఎనఫ్ ఎనర్జీ అవైలబుల్? సో మన 24/7 కరెంట్ ఇవ్వాలంటే మన దగ్గర అంత పవర్ ఉందా లేదా అనేది ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎనర్జీ ఈక్విటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. అఫోర్డబిలిటీ, ప్రొవైడింగ్ అఫోర్డబుల్ ఎనర్జీ టు ఆల్ సిటిజన్స్. ఆల్ సిటిజన్కి అఫోర్డబుల్ ఎనర్జీ ఇవ్వాలి, అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా ఇవ్వాలి. కరెంటు బిల్లులు పెంచేసి కొంతమంది కరెంటు బిల్లు కట్టలేక కరెంటే లేకుండా ఉంటారు. అలా లేకుండా మంచిగా అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలి. సో కెన్ ఎవ్రీవన్ యాక్సెస్ అఫోర్డ్ ఎనర్జీ? అందరూ యూజ్ చేసుకోగలుగుతున్నారా అనేది కూడా చెక్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఉండాలి. దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవ్వకూడదు. సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవ్వకుండా ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తున్నామా లేదా అది కూడా చెక్ చేయాలి. ఈ 3 కీ పిల్లర్స్. సో ఈ ఎనర్జీ ట్రిలేమా అంటే 3. ఎనర్జీ ట్రిలేమా అంటే ఈ 3 గోల్స్ని ఎనర్జీ ట్రిలేమా అనేది ఫాలో అవ్వాలి. ఒకటి ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ అంటే ఏంది? 24/7 పవర్ ఇవ్వాలి, ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎనర్జీ ఈక్విటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ. ఓకేనా? సో ఈక్వల్గా అందరూ అఫోర్డ్ చేసుకునేలాగా ఎనర్జీని సప్లై చేయాలి. దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా జరగకూడదు. ఈ 3 పిల్లర్స్ని ఫాలో అయ్యి ఎనర్జీ ట్రిలెమ్మా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీ, ఎఫిషియన్సీ, ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీ, ఈ 3 పిల్లర్స్ని ఇది ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? అయిపోయా? ఓకే, ఎస్. ఇవి మనకి మిషన్ అధికారి టెస్ట్ సిరీస్లో సెకండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మనం మిషన్ అధికారి ప్రాజెక్ట్లోనే పాలిటీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేసామండి. పాలిటీ టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి ఉంటాయంటే June 30 నుంచి పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ 2 టెస్ట్లు ఉంటాయి. ఎవ్రీ ట్యూస్డే, సాటర్డే ఉంటుంది. అది కూడా 1000 రూపీసే. సో లాంచింగ్ ఆఫర్ 500 పెట్టాను. ఎప్పటి వరకు? అప్ టు June 30 వరకు 500 రూపీస్ మీకు ప్రైజ్ ఉంటుంది. June 30 తర్వాత సేమ్ ఎస్ఎన్టీకి పెరిగినట్లే 1000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు అందులో ఆల్మోస్ట్ 48 టెస్ట్లు ఉన్నాయి, ప్లస్ 3 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. సతీష్ పెండ్యాల సార్, యూపీఎస్సీ ఫ్యాకల్టీ, చాలా బాగా చెప్తారు పాలిటీ. సో మీరైతే ఐఎమ్ ష్యూర్ దట్ మీరు ఆ పాలిటీ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయితే కంపల్సరీ మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వరు. మంచి సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటారు, ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ తీసుకొస్తారు. ఓకేనా? నేను కూడా సార్ క్లాసెస్ వింటూ ఉంటాం, నేను కూడా అప్పుడు కూడా వినేదాన్ని యాక్చువల్లీ. సో కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను పర్సనల్గా. అంటే ఇదేదో నేను మీరందరూ ఏదో కోర్స్ కొనాలి అట్లా ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు బిహేవ్ చేయను, చెప్పను. సో మీకు మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మిషన్ అధికారి అనే పేరు మీదుగా నేను టెస్ట్ సిరీస్ సీక్వెన్స్ అనేది లాంచ్ చేశాను అనమాట. ఓకేనా? చెప్పాలంటే నాకంటే కూడా సారే బాగా చెప్తాడు. ఓకే, అది హీఈస్ వెరీ సీనియర్ కదా. సో కాబట్టి మనం ఏదో బచ్చగలం, సార్ బాగా చెప్తారు. సో మీరు మిస్ చేసుకోకండి. ఓకేనా? ఎస్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఓకేనా? సో ఇలాంటి మోర్ క్వశ్చన్స్కి ఇంకా మీకు సెషన్స్ ఎలా ఉన్నాయి అండ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా రెఫర్ చేయండి. సో యూజ్ అవుతుంది. ఓకేనా? వాట్ ఎవర్ ఈస్ ద ఫీడ్బ్యాక్, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో క్వశ్చన్స్ అవి ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఎలా చేస్తున్నాను, మీకు అర్థం అవుతుందా లేదా, సో అన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్ గోల్ టార్గెట్ వచ్చేసి ఏంది అని అంటే మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎగ్జామ్ మంచిగా రావాలి. సో అందరూ కూడా గ్రూప్ 2 అధికారులు అవ్వాలి. అది ఈ మిషన్ అధికారి యొక్క మెయిన్ గోల్ అన్నమాట. ఓకేనా? ఎస్.
సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.